సాయంత్రం లోపు తీసుకున్న అప్పు మొత్తం ఇచ్చేస్తా అన్నా. ఎంత జల్దీ ఇస్తే అంత మంచిది. ఏమ్రా అప్పు కట్టావా ఇక? అన్న ఇస్తానా, ఇంట్లో పరిస్థితులు కొంచెం బాగోలేవన్నా. నీకేమైతే నాకేంద్రా, సాయంత్రం లోపు వడ్డీ పైసలన్నా కట్టకపోతే మంచిగా ఉండదు చెప్తున్నా. సరేనా. అరే వరుణ్, అన్నా ఇదిగోండి అన్న, ఇవి వడ్డీ పైసలు, ఇగో ఇవి అసలు అప్పు పైసలు అన్నా. ఓకే తమ్ముడు, మీ చెల్లె పెళ్ళి అయితే మంచిగా అయింది కదా? అయిందన్నా, ఏ ఇబ్బంది లేకుండా మంచిగా అయింది. ఇంకెవరికైనా అప్పు కావాలంటే చెప్పు, నేనున్నది అప్పులు ఇచ్చడానికే కదా. మీకోసం తినడానికి తీసుకొచ్చిన అన్న. అవునా, ఏంది? ఏందంటే ఇంటికాడ కోడి చచ్చిపోయిందన్నా, అది మీరు తింటారని మీకోసమే వండి తీసుకొచ్చిన అన్న. ఏమ్రా పిచ్చిలేసిందారా? చచ్చిపోయిన కోడిన కూడా తింటాడారా? దానికి ఏ రోగం వచ్చి చచ్చిందో ఏమో. దానికేమో ఆలోచిస్తున్నారు, కానీ మనుషులకేమో వడ్డీలు వడ్డీలు అని సంపక తింటున్నారు కదా అన్న. వడ్డీ కూడా విషయం లెక్కనే అన్న. ఎవడో అవసరానికి మీ దగ్గర అప్పు తీసుకుంటే వాని అవసరం మీద అధిక వడ్డీ లేసి నువ్వు బతుకుతున్నావు అన్న. ఇట్లా నువ్వేం సుఖపడతావు? ఇదిగోండి అన్న ఈ నెల వడ్డీ డబ్బులు. వడ్డీ డబ్బులు ఏం వద్దులే తమ్ముడు, నీతో అయినప్పుడే నా అప్పు ఇచ్చే సరిపోతుంది. సరే అన్న. సరే తమ్ముడు.